హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ మనీ. మేము రీసెంట్గా విశాఖపట్నం నుండి అస్సాం గౌహతి అయితే వెళ్ళామండి. మామూలుగా అయితే మనం ట్రైన్లో వెళ్ళామంటే విశాఖపట్నం నుండి గౌహతి వెళ్ళడానికి 45 అవర్స్ జర్నీ అయితే పడుతుంది ట్రైన్కి. మేము బ్రేక్ చేసుకుంటా వెళ్ళాము. ఎలా వెళ్ళాము, ఫ్లైట్ ఎక్కడ ఎక్కాము, ఎక్కడ దిగాము, అట్లాగే ఏమేమి చూసాము, మేము కోల్కతాలో చూసిన ప్లేసెస్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ నేను చెప్తాను. అలాగే నేను ఏ టెంపుల్కి ఆ టెంపుల్ సపరేట్ వీడియోలు అయితే చేశానండి. ఇక్కడ జస్ట్ మేము ట్రావెలింగ్ గురించి మాత్రమే చెప్తున్నాను. నేను అలాగే మేము చూసిన కోల్కతాలో చూసిన కామాఖ్య టెంపుల్, దక్షిణేశ్వర్ కాళీఘాట్, బేలూరు మఠ్ వీటన్నిటికీ సపరేట్ వీడియోలు అయితే చేశానండి. ఆ అమ్మవారి విశిష్టత గురించి, ఆ టెంపుల్లో మనం దర్శనం చేసుకునేటప్పుడు మనకి ఎదురయ్యే అనుభవాల గురించి సపరేట్ వీడియో అయితే చేశాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ట్రావెలింగ్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మేము ఫస్ట్ విశాఖపట్నంలో మార్నింగ్ 8:30కి ట్రైన్ ఎక్కామండి. నైట్ 11:30 to 12 మధ్యలో కోల్కతాలో దిగాము. కోల్కతాలో దిగిన తర్వాత మేము తీసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము శివరాత్రి అనమాట. సో ఆ రోజు దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మాకు 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. మనం ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే లాంచ్కి వెళ్ళడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుందండి. అక్కడే టికెట్స్ కూడా ఇస్తారు. పర్ పర్సన్ వచ్చి 11 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇదే అండి ఆ ఏరియా. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ లాంచ్ అనేది ఉంటుంది. ఆ లాంచ్ ఎక్కి బేలూరు మఠకు అయితే చేరుకుంటాము. దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్ నదికి ఒకవైపు ఉంటే బేలూరు మఠ్ మరొక వైపు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లాంచ్లో ప్రయాణం చేసి బేలూరు మఠ్ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి కొంచెంగా ఆ టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుందండి. ఆ టెంపుల్ దగ్గర దిగి అక్కడ చూడాల్సిందంతా చూసుకొని మేము మళ్ళా హౌరా స్టేషన్కి అయితే చేరుకున్నాము. నేను ఇక్కడ దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్ గురించి అలాగే బేలూరు మఠ్ గురించి ఒక వీడియో అయితే చేశానండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఫుల్ డీటెయిల్డ్గా కావాలంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కలకత్తా అంటేనే ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చేది హౌరా బ్రిడ్జ్, అలాగే ఎల్లో కలర్ క్యాప్స్ అండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ హౌరా బ్రిడ్జ్ని అయితే తప్పకుండా చూస్తారు. మనం రూమ్స్ ఎక్కడ తీసుకున్నా సరే ఆ ప్లేస్ నుండి కూడా హౌరా స్టేషన్కి వచ్చేస్తే ఇక్కడ నుండి మనం వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి. బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ, లేదంటే మనం ఉన్న ప్లేస్ నుండి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా హౌరా స్టేషన్కి వచ్చేసి ఆ బస్సెస్కి వెళ్ళొచ్చు, లేదంటే మెట్రో కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రామ్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు కారు, బస్సు అవి ఎట్లా వెళ్తాయో అలా అవి కూడా ఒక 2 బోగీలతో ఉంటాయండి. వాటికి సపరేట్ లైన్లా ఉండి ట్రాక్ లాగా వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ మ్యూజియం అనమాట. ఇక్కడికి వచ్చామండి. ఇండియన్ మ్యూజియంలో ఏంటంటే లోపలికి ఫోన్ అనేది ఎంట్రీ ఉండదండి. అవైలబుల్గా మనం వీడియోలు తీసుకోవడానికి ఉండదు. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. సో లోపల ఏముంటాయంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మనుషుల యొక్క శరీరాలు, అంటే ఒక బాయ్కి సంబంధించింది ఒకటి, గర్ల్కి సంబంధించింది ఒకటి అక్కడ లోపల పెట్టారనమాట. వాళ్ళు దగ్గర ఒక 100 years క్రితమే ఏమో చనిపోయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క కళేబరాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అలాగే కొన్ని రకాల జంతు కళేబరాలు ఇవన్నీ కూడా ఈ ఇండియన్ మ్యూజియంలో ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంకా చూడవలసినట్లు విక్టోరియా మెమోరియల్ ఒకటి ఉంటుందండి. మదర్ తెరిసాకు సంబంధించిన ఆవిడ హౌస్ ఒకటి ఉంటుంది. సో అవి కూడా చూడొచ్చు. మనం ఏ ప్లేస్ నుండి వచ్చినా చూసారా, మళ్ళీ మనకి హౌరా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, హౌరా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. నెక్స్ట్ డే మళ్ళీ మేము కాళీ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇదండి, ఇక్కడ నుంచి కింద నుంచి కూడా మనం కాళీఘాట్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే స్కై వాక్ చేసుకుంటూ పైనుంచి కూడా మనం కాళీఘాట్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఈ కాళీఘాట్ టెంపుల్కి సంబంధించి నేను ఫుల్ వీడియో అయితే చేశానండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ కలకత్తా కాళీ టెంపుల్లో ఏంటంటే సపరేట్గా మనకి విఐపి దర్శనాలని 100 రూపీస్ 200 రూపీస్ టికెట్ దర్శనాలు అంటూ ఏమి ఉండవండి. మామూలుగానే మనకి ఎవరికైనా సరే ఒకటే క్యూ లైన్ ఉంటుంది. లోపల అమ్మవారిని తాకుతూ దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న పాండాస్ ఏంటంటే మేము మీకు విఐపి దర్శనం చేపిస్తాము అదని చెప్పేసి తీసుకువెళ్ళి ఆ జనరల్ క్యూలోనే వదిలిపెట్టేస్తారంట. సో అలాంటి వారిని అప్రోచ్ అవ్వకుండా మీరే చక్కగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటే బెటర్. కలకత్తా కాళీమాత టెంపుల్ యొక్క క్షేత్ర పాలకుడు నకులేశ్వర్ భైరవ్ టెంపుల్ అండి. ఆ టెంపుల్ అనమాట ఇది. సో అది కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము కలకత్తా కాళీఘాట్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత సైన్స్ సిటీకి అయితే వచ్చేసామండి. ఈ సైన్స్ సిటీకి సంబంధించి కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశానండి. లోపల చూడడానికి దాదాపుగా మనకి 7 hours టైం అయితే పడుతుంది. ఇక్కడ మిస్సైల్కి సంబంధించిన పార్క్, ఎర్త్ ఎక్స్ప్లనేషన్ హాల్, ఇంకా డిఫరెంట్ చాలా మిర్రర్కి సంబంధించిన చాలా మాయా ప్రపంచం అనే చెప్పాలండి. అద్భుతమైన మాయా ప్రపంచం అయితే లోపల ఉంటుంది. ఈ మాయా ప్రపంచానికి సంబంధించి నేను ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి.
ఇక్కడ ఫిషెస్ సంబంధించి ఒక సపరేట్ బిల్డింగే ఉందండి. యాక్వేరియంస్ అనమాట. చాలా డిఫరెంట్ యాక్వేరియంస్ ఉన్నాయి. అలాగే భారత నౌకాయానంకు సంబంధించి షిప్స్, బోట్స్ ఇవన్నీ కూడా ఎలాంటివి మనం ప్రెజెంట్ ఉపయోగిస్తున్నారు, యుద్ధ రంగంలో ఎలాంటివి ఉపయోగిస్తారు, అవన్నీ కూడా ఒక పెద్ద బిల్డింగ్లో పెట్టి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి నేను ఫుల్ వీడియో అయితే చేశానండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా సైన్స్ సిటీ గురించి చూడండి. నెక్స్ట్ ఇంకా మేము కోల్కతాలో చూడవలసిన ఈ ప్లేసెస్ అన్నీ చూసుకున్న తర్వాత కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదండి, కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఇది 1924లో స్థాపించబడింది. అలాగే భారతదేశపు పురాతన విమానాశ్రయంలో కూడా ఒకటండి. ఇది 100 ఇయర్స్కు పైగా సేవలను అందిస్తుందంటే చూడండి ఎంత పెద్దదో. చూస్తున్నారు కదండి, బయట చెకింగ్ అయిపోయిన తర్వాత లోపల మన బ్యాగ్స్ని అయితే చెక్ చేయడానికి పెట్టేస్తున్నాము. సో ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అయిన తర్వాత మనం ఇంకా బ్యాగ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తామన్నమాట. దీనిని మొదట్లో డమ్డమ్ ఎయిర్పోర్ట్గా పిలిచేవారంటండి. ఇది ఉత్తర అమెరికా, ఐరోపా నుండి ఇండో చైనా మరియు ఆస్ట్రేలియాకు వెళ్లే విమానాలకు ప్రధాన స్టాప్ ఓవర్గా పనిచేసేదంట. మీరు ఇక్కడ గమనిస్తే లైన్లో ఉన్నారు కదండి, వాళ్ళు ఇక్కడ ఏంటంటే బ్యాగ్ డ్రాప్ చేయాలన్నమాట. మన తీసుకొచ్చిన పెద్ద బ్యాగ్స్ అంటే కొన్ని బ్యాగ్స్లో 15 kgs వరకు ఉండొచ్చు. మన హ్యాండ్ బ్యాగ్ లాంటి వాటిలో అయితే 7 kgs వరకు ఉండొచ్చు. అవి మనతో పాటు ఉంటాయి. ఈ 15 kgs వెయిట్ ఉన్న బ్యాగ్లేమో వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇక్కడే బ్యాగ్ డ్రాప్ ఏరియా. ఇక్కడ మన బ్యాగ్ని వెయిట్ చూసి వాళ్ళు 15 kgs కన్నా ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ సపరేట్గా కేజీకి వచ్చి ఇంత అమౌంట్ అని చెప్పేసి తీసుకుంటారంట. 15 kgs లోపల ఉంటే మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు బ్యాగ్. ఒక్కొక్క టికెట్కి ఒక 15 kgs వెయిట్ ఉన్న పెద్ద బ్యాగ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తామండి బ్యాగ్ డ్రాప్ ఏరియా ఉన్న ప్లేస్లో. తర్వాత 7 kgs మనతో పాటు క్యారీ చేయొచ్చు కదా, వాటిని మళ్ళీ చెక్ చేసి అక్కడ మనతో పాటు తీసుకువెళ్తాము. మనకు టోటల్ బాడీ చెకింగ్, మన దగ్గర ఉన్న బ్యాగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటాము. కూర్చున్న తర్వాత మనం ఏరోప్లేన్ ఎక్కడానికి బస్సు వస్తుందన్నమాట. సో ఆ బస్సు ఎక్కి ఏరోప్లేన్ దగ్గరికి వెళ్తాము. సో ఆ బస్సు ద్వారా ఇలా మనం మన ఏరోప్లేన్ దగ్గరికి వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మన బోర్డింగ్ పాస్ని ఒకసారి చెక్ చేసి ఆ ఏరోప్లేన్లోకి అలౌ చేస్తారు. ఈ కోల్కతా విమానాశ్రయాన్ని మొదట్లో డమ్డమ్ విమానాశ్రయంగా పిలువబడేదట. తర్వాత ఇది ఆసియా, యూరప్ మార్గంలో కీలక స్టాప్ ఓవర్గా మారడంతో దీన్ని కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారట. ఈ విమానాశ్రయంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల దళాలకు వ్యూహాత్మక స్థావరంగా కూడా పనిచేసింది. మేమైతే బస్సు ఎక్కి అక్కడ నుండి మా ఏరోప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుండి బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు మమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మన బోర్డింగ్ పాస్ మీద మన సీట్ నెంబర్లు ఉంటాయి. ఆ సీట్ నెంబర్ల ప్రకారం మన కేటాయించిన సీట్లలో మనం కూర్చుంటాం. మనతో పాటు తెచ్చుకున్న హ్యాండ్ లగేజ్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ర్యాక్స్లా కనిపిస్తున్నాయి కదండి, ఆ ర్యాక్స్లో మనం పెట్టుకోవాలి. మన దగ్గర కానీ లేకపోతే మన ఒళ్ళో కానీ అవి అలౌ చేయరు. మనం మన సీట్ల దగ్గర కూర్చున్న తర్వాత ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అంటే ఒకవేళ నీళ్ళల్లో కనుక ల్యాండ్ అయితే మనం ఏ విధంగా లైఫ్ జాకెట్లను యూజ్ చేయాలి అవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ సేఫ్టీ యూజ్ మాన్యువల్స్ అని చెప్పి ఎవరి సీట్ దగ్గర వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మా ఫ్లైట్ గౌహతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇప్పుడు మనం గౌహతి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము. చూసారు కదండి, వెల్కమ్ టు ద నార్త్ ఈస్ట్ ఇండియా అని ఉంది. ఇక్కడ ఈ గౌహతి ఎయిర్పోర్ట్ నుండే ఈ నార్త్ ఈస్ట్ ఇండియాకి అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో 7 స్టేట్స్ ఉంటాయి కదండి. ఈ గౌహతి నుండి ఈ నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ కూడా ఎక్కడి నుండైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ స్టేట్కి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలంతా కూడా ఈ విధంగా బొమ్మల రూపంలో చూపించారు. ఈ గువాహటి విమానాశ్రయాన్ని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. అస్సాం స్వాతంత్ర సమరయోధుడు మరియు మొదటి ముఖ్యమంత్రి అయిన గోపీనాథ్ బోర్డోలోయ పేరు మీదుగా ఈ విమానాశ్రయానికి ఆ పేరు వచ్చింది. చూస్తున్నారు కదండి, ఈ గువాహటి ఎయిర్పోర్టు చాలా నీట్గా, క్లీన్గా, ఎక్కడికక్కడ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మన 15 kgs లగేజ్ని మనం కోల్కతా ఎయిర్పోర్ట్లో బ్యాగ్ డ్రాప్ దగ్గర ఇచ్చేసాం కదండి. ఇక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ దగ్గర మన లగేజ్ని తీసుకోవచ్చు. మేము హోటల్ రాయల్ ప్యాలెస్లో రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ నుండి 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉంటాయండి. పర్ పర్సన్ వచ్చి 100 రూపీస్. మేము ఇక్కడే ఉన్న ఈ ఎయిర్పోర్ట్లోనే ఉన్న క్యాబ్స్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి, ఊబర్ అని అలాంటివన్నీ కూడా. వాళ్ళ దగ్గర బుక్ చేసుకుందామని వెళ్తే వాళ్ళైతే 2000 అన్నారు. బయట ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు వెహికల్స్ పెట్టుకొని, వాళ్ళు 1500కి తీసుకువెళ్ళారు. చూస్తున్నారు కదండి, గౌహతి ఎయిర్పోర్ట్లో మన లగేజ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం బయటకు వస్తాం.
ఈ గౌహతి ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్య టెంపుల్కి 17.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ నుండి కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనం తీసుకోవచ్చు. స్టార్టింగ్ 2000 నుండి ఉంటాయి. మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర నది కనిపిస్తుంది. సో గౌహతిలో మేము ఏమేమి చూసాం, ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఏంటి, అన్నిటికీ గురించి మరొక వీడియో అయితే చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.